రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం కాదు, క్షమించండి. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే ఏలియా యొక్క వ్యక్తిత్వం. దేవునికి స్తోత్రం. ఏలియా యొక్క వ్యక్తిత్వం. ఈ ఏలియా యొక్క వ్యక్తిత్వం మనకెందుకంటే అయ్యగారు ఈరోజు అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ యేసు రెండవ రాకడలో ఎత్తబడే సంఘానికి ఉండవలసినటువంటి ప్రధానమైన ఒక ఇద్దరు వ్యక్తుల లక్షణాలలో ఈ వ్యక్తి లక్షణాలు, ఇంకోటేమో మోసే వ్యక్తిత్వ లక్షణాలు మనకు అవసరం. కనుక ఎందుకు అవసరం అంటే మీరు చూడొద్దు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో నేను నా ఇద్దరు సాక్షులను పంపిస్తానన్నాడు. ఆ ఇద్దరు సాక్షులు సరాసరి ఎవరు అనుకుంటే వారు చేసినటువంటి పరిచర్యను బట్టి చూస్తే మొదటి వ్యక్తి మోషే, రెండో వ్యక్తి ఏలియాల్లా కనబడతారు. కానీ నెక్స్ట్ మోసే ఏలియాలే భూమి మీదకు డైరెక్ట్గా రారు. మరి ఎవరు వస్తారంటే మోషే మీద ఉన్న అభిషేకము, ఏలియా మీద ఉన్న అభిషేకము ఆ భక్తుల మీదకు, అంటే కొత్తగా భవిష్యత్తులో పుట్టబోచున్న ఆ ఇద్దరు సాక్షుల మీదకు వస్తుంది. అంటే ఏ అభిషేకమైతే మోషే మీద ఉండిందో, ఏ అభిషేకమైతే ఏలియా మీద ఉండిందో, వారు ఎలాంటి కార్యాలు చేశారో, వారి యొక్క గుణలక్షణాలు ఎలాగ ఉన్నాయో, వారి వ్యక్తిత్వం ఎలా మారిందో, ఆ లక్షణాలన్నీ కూడా వారి మీదకు వస్తుంది. వారి మీదకే కాదు, భూమి మీద ఉన్న సకల భక్తుల మీదకు ఆ అభిషేకం చేత నింపబడిన సంఘాలుగా తయారవుతారు. ఎందుకు అనంటే అటువంటి అభిషేకము కలిగినటువంటి సంఘాలే రాబోయే అబద్ధ క్రీస్తు పరిపాలనలో యెజబేలు సంఘాన్ని, అబద్ధ క్రీస్తు సైనికుల్ని, అబద్ధ క్రీస్తుని, అబద్ధ ప్రవక్తను జయించగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు మనము మొదటి రాజులు 18వ అధ్యాయంలో చూస్తే అక్కడ ప్రవక్త అయిన ఏలియా ఉన్నాడు. అలాగునే దుష్టురాలైన ఎవరండి, యెజబేలు కూడా ఉంది. అంటే అక్కడ యెజబేలుని జయించాలంటే ఏలియా ఉండాలి. ఇప్పుడు కృత నిబంధన కాలానికి సంఘంలోకి వచ్చేసరికి మనకు తెలుసు, పత్రికల్లో యెజబేలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అంటే యెజబేలు అనే స్త్రీ సంఘాల్లో ప్రవేశించి ఉందంటే ఆ సంఘంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు ఇంకా ఏలియాలు ఇక్కడ ఉండాలి. కనుకనే ఏలియా వ్యక్తిత్వం కలిగిన విశ్వాసులుగా మనము తయారవ్వాలి. ఇంతకీ ఏలియా వ్యక్తిత్వం ఏంటి అనేది మనము ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ ఏలియా వ్యక్తిత్వాన్ని మనము పరిశీలనగా చూసి ముందుకు వెళదాం. ఆ వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రభువే మనకు అనుగ్రహించాలి తప్ప అది కొనుక్కొని సంపాదించేది కాదు. కొనుక్కొని సెల్ ఫోన్ కొనుక్కున్నట్టుగా సంపాదించినట్టుగా కాదు. దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలా అనుకుంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాల ద్వారా అలా తయారైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, అసలు ఏలియా అనగా అర్థం ఏంటో తెలుసా? యెహోవాయే దేవుడు అని అర్థం. ఏలియా అంటే యెహోవాయే దేవుడు. ఆ మాట వినండి జాగ్రత్తగా పదాన్ని. యెహోవా దేవుడు కాదు, ఇక్కడ యెహోవాయే దేవుడు అంటే మరెవరు కాదు. ఘంటాపదంగా
యెహోవాయే దేవుడు, వేరొకరు లేరు. అంటే ఆ పదములో, అతని పేరులో మనకేం కనబడుతుందో తెలుసా? గ్యారంటీ కనబడుతుంది. గ్యారంటీ అంటే నిశ్చితాభిప్రాయం. అర్థమైందా? నిశ్చితాభిప్రాయం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అబ్బాయికి అమ్మాయికి ఒకటైన తర్వాత ఏం చేస్తారు? పెళ్ళికి ముందు అంటే గ్యారంటీ, పెళ్ళి మాత్రం గ్యారంటీ, నిశ్చితార్థం. ఇప్పుడు యెహోవాయే దేవుడు అంటే ఆయన తప్ప వేరొకరు ఎవరు దేవుళ్ళు కాదు. గ్యారంటీకి ఆయన దేవుడు అనే ఒక నిశ్చితాభిప్రాయము తనలో కనబడుతుంది. ఏలియా ఎప్పుడు ఒక నిశ్చితాభిప్రాయం ఉంటుంది, తన ఆలోచనలో ఒక స్పష్టత ఉంటుంది, సందేహం లేదు, డౌట్ ఉండదు, ఎవరు ఏమన్నా పట్టించుకోడు, ఎవరైనా ఏదైనా అనుకుంటారా అనేటటువంటి ఆలోచన కూడా ఉండదు. తన నమ్మకం విషయంలో ఎప్పుడు రాజీ పడడు. దేవుని స్తోత్రం. ఇది ఏలియా తత్వం. ఎలాగంటే తను ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించిన తర్వాత ఎస్, ఇదే నిజం, ఇదే సత్యం, ఇదే న్యాయము, ఇదే ధర్మము అని చెబితే ఇక ఎవరు ఏమనుకున్నా సరే పట్టించుకోడు. ఆ నమ్మకాల విషయాల్లో వారితో పాటుగా రాజీ పడడు. అర్థమవుతుందండి? ఇది మొదటి తత్వం. ఉదాహరణగా అది ఎలా ఉంటుందో నేను చెప్తాను. మొట్టమొదటిసారి సుమారు 20 సంవత్సరాలు 19 సంవత్సరాల క్రితం, 19 సంవత్సరాల క్రితం అనుకుందాం, నాకు గుర్తులేదు. అప్పుడు చాలామంది ఉన్నారు, కొత్త విశ్వాసాలకు తెలియదు. నేను ఒక విషయాన్ని నేను తెలుసుకున్నానమ్మ, వాక్యాన్ని తెరిచి తెలుసుకొని ప్రవక్తల ద్వారా బోధించినవన్నీ చదివి ఒక అభిప్రాయానికి వచ్చాను, స్పష్టంగా గ్రహించాను. మనం ప్రతి ఆదివారము యేసు రక్తమాంసాలు తీసుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు మనం నెలకోసారే కాళ్ళు గట్ర కడుక్కొని ఇచ్చేవాళ్ళం. పౌలు గారు గుర్తుంది కదా, కాళ్ళు కడిగి ఇచ్చేవాళ్ళం. కానీ మనం ప్రతి వారం తీసుకోవాలమ్మా, నాకు అర్థమైంది. మీ అందరికి కూడా చెబుతున్నాను, ఈ విషయంలో మీరందరూ అంగీకరించండి. ఇదిగో ఇది అని వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత చాలామంది వ్యతిరేకరించలేదు. కానీ అంటే ఎలా తీసుకుంటాం ఏంటి అలాగా. నేను ఒక మాట అన్నాను, అమ్మా మీరందరూ సంఘం అంతా తీసుకోకపోయినా చివరికి పిల్లలు చిన్నవాళ్ళుగా తెలియదు వాళ్ళకి, నా భార్య తీసుకోకపోయినా నిన్నొక్కడినైనా సరే ప్రతి ఆదివారం రక్తమాంసాలు తీసుకుంటానమ్మా అన్నాను. ఎందుకు తెలుసా? మీ అభిప్రాయాలతో నేను రాజీ పడను. మరి ఆఫ్టర్ ఆల్ నేను చిన్న ఏదో సేవ చేస్తున్న వ్యక్తిని. కానీ ఏలియా చాలా దృఢ సంకల్పం, ఇతరుల ఆలోచనతోటి ఆయన రాజీ పడడు. ఇది స్పష్టంగా, ఇది న్యాయము, ఇది ధర్మము, ఇది సత్యము అంటే ఎవ్వరి మాట వినరు ఆయన. అటువంటి నిశ్చితాభిప్రాయం గల వ్యక్తి ఏలియా. అందుకే యెహోవాయే దేవుడు, రండి. ఎందుకు అలాగా మీరు రెండు తలముల మధ్య తడబడతారు? మీరు ఇటు అటు అటు ఇటు రా, తేల్చేసుకుందాం. యెహోవా దేవుడైతే ఆయన ఆరాధన చేద్దాం, బయలే దేవుడైతే అతన్ని ఆరాధన చేద్దాం రండి అని చెప్తే వీళ్ళు ఎవరు రాలే, నోరు మూసుకొని ఉన్నారు. అలా నోరు మూసుకొని ఉండడం ఏలియా తత్వం కాదు. ఏదో ఒకటి తేలిపోవాలి, అటో ఇటో తేలిపోవాలి, నిజాలేదో తేలిపోవాలి. అది ఏలియా తత్వం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏలియా సంగతులను పరిశోధించి సాధ్యాసాధ్యాలను, మంచి చెడ్డలను, సాక్ష్యాధారాలను బెరీజు వేసి ఒక స్థిరమైన అభిప్రాయానికి రావడము తన జీవితంలో పునాది వంటిది.
తన వ్యక్తిత్వానికి అది పునాది వంటి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా వచ్చినటువంటి ఆ యొక్క అభిప్రాయానికి తన జీవితాంతం కట్టుబడి ఉంటాడు. ఇదే నిజం, దీని మీదనే, దీని కొరకే బ్రతకాలని జీవితాంతం దానికోసం కట్టుబడి ఉండి అనుసరిస్తాడు ఏలియా. అర్థమవుతుందండి? ఉదాహరణగా అర్థం అవ్వడానికండి. నేనేమో ఏలియా లక్షణాలను 4 వచ్చేసాయని మీరు అనుకోక. ఆయనేమో హిమాలయ పర్వతం మీద ఉన్నారు, నేను ఇంకా సగంలోకి ఎక్కాను లేదు, నాకు గ్యారంటీ లేదు. కానీ నా అనుభవాలు కూడా మీకు కొద్దిగా పంచితే అర్థమవుతుందని నేను చెప్తున్నాను అంతే. ఎలా అనుకుంటే, తాను నిజానిజాలు, సత్య అసత్యాలు, సాక్ష్యాధారాలు బెరీజు వేసి ఇది కరెక్టు అని ఒక స్థిరమైన అభిప్రాయానికి రావడం, తన అభిప్రాయానికి జీవితాంతం కట్టుబడి ఉండడం అనేదే ఏలియా లక్ష్యం. ఉదాహరణగా నాకు పుస్తకం యుగాంతం దొరికిన తర్వాత ఓఫీరే గారు రాసిన పుస్తకాన్ని చదివి ఇటు అటు ఎన్నిసార్లు చదివిసార్లు లెక్కలేదు. చదివిన తర్వాత తెలిసింది, అంటే ఇంతవరకు ఇన్ని సాక్ష్యాధారాలు ప్రపంచంలో చరిత్రలో చూశాను, నేను ఆల్రెడీ హిస్టరీ చదివాను, అయితే ఇది కరెక్ట్, యుగాంతం ఇలాగనే జరుగుద్ది అన్నమాట. అయితే ఈ విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలనుకుంటే ముందు పట్టుండాలి. మనం చెప్పేదాని మీద మనకే గట్టి నమ్మకం ఉండాలి. ఉందా లేదా ముందు పరీక్షించుకోను. అప్పుడు చెప్పడం మొదలెట్టా. చాలామంది వచ్చారు, అదెందుకు కరెక్ట్, ఇది కాదా అని చెప్పారు. నమ్మలే. ఇదిగో ఎందుకయ్యా, నువ్వు మాలోనికి వచ్చే నీకు జీతం ఇస్తారు, నువ్వు రిటైర్మెంట్ అయినా సరే నీకు పెన్షన్ కూడా ఇస్తారని చాలామంది పిలిచారు. నేను రానన్నాను, ఎదిరించాను, ఒంటరి అయిపోయాను, నన్ను విడి చాలామంది వెళ్ళిపోయారు. అయినా సరే నేను సాక్ష్యాధారాలతో నిజాలేంటో, లాభ నష్టాలేంటో, మంచిదేదో చెడ్డదేంటో, సత్యమేదో అసత్యమేదో బాగా బెరీజీ వేసి ఒక స్థిర అభిప్రాయానికి వచ్చిన ఈ సత్యము నుండి నేను బయలు వెళ్ళను. చివరికి సంఘస్థులు విడిచి వెళ్ళినా సరే నేను వెళ్ళను. అర్థమైందా? చాలామంది వెళ్ళిపోయారు, వెళ్ళను, ఉంటా, అలాగనే ఉంటా అన్న జీవితాంతం దాన్ని కట్టుబడే ఈరోజు వరకు నేను ఉన్నాను. ఏలియాను భయపెట్టడం చాలా కష్టం. ఏలియా లక్షణాలు పొందుకున్న వారికి భయపెట్టడం కూడా చాలా కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అది ఏలియా లక్ష్యం. అలాగైతేనే బ్రతుకుతాం. ఎరా 666 ముద్ర వేసుకోకపోతే మీ రేషన్ కార్డు కట్, మీ కరెన్సీ కట్. అరే ఎలాగా అంటే ఎలాగా? పోతే పోనీ చేస్తాం. బాగా తినేసి మెక్కేసి హార్ట్ అటాక్ వచ్చి కూడా చచ్చిపోతారు. గ్యాస్ట్రిక్ ఎక్కువై కూడా చచ్చిపోతారు. ఏమీ లేక షుగర్ డౌన్ అయ్యి కూడా చచ్చిపోతారు. చచ్చేది అలాగే చేస్తాను, అది ప్రభు గారు చేస్తానంటాను నేను. హల్లెలూయా. కనుక ఒక అభిప్రాయాన్ని స్థిర నమ్మకంతో దాన్ని పునాదిగా వేసుకున్న తర్వాత ఆ యొక్క అభిప్రాయం కొరకు జీవితాంతం కట్టుబడి ఉండడం ఏలియా లక్షణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా గమనించండి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎందరో వ్యక్తులు వారు ఏ విషయంలోనూ కూడా ఫలానా విషయానికి రండి, అభిప్రాయం చెప్పండి, ఇదేనండి అని స్పష్టంగా చెప్పలేరు. తడుముకుంటారు. అది కావచ్చా, ఇది కావచ్చా, మనకెందుకులే అంటారు. ఈ తడబాటు, ఈ గందరగోళం ఏలియా జీవితం లేదు, ఆయన జీవితం లేదు. కరెక్ట్ చెప్పడమే, ఇదా అదా చెప్పు, దట్స్ ఆల్. దానికి చాలామంది మొండోలరా అనుకుంటారు. అది ఎలా కలిగిందంటే వాక్యం ద్వారా అబ్బేస్తుంది అంతే. నాకు అది అబ్బింది, మీకు అబ్బింది, చాలామందికి అబ్బాను, పేర్లు చెప్పొద్దు, మళ్ళీ కొమ్ములు వచ్చేస్తుంది బాధ. నాకు తెలుసు కదా. ఏంటంటే మీ విశ్వాసాలు అలా మాట్లాడుతున్నారు. ఇంకా మాటల వరకే ఆగింది, చేతలు కూడా చేస్తే జాగ్రత్తలు నవ్వుతున్నారు. మరి ఏంటనుకున్నారండి? అంటే వాళ్ళు మాట్లాడుతుంటే చొరకత్తుల్లాగా తగిలేస్తుంది అంటున్నారు. ఏమోనండి, వాళ్ళు వాక్యాన్ని వింటున్నారు, చదువుతున్నారు, తింటున్నారు, అనుసరిస్తున్నారు, అది అలా అనిపిస్తుంది అన్నారు. నాకు తగ్గమనంటే వాక్యానికి తగ్గేతాడండి, వాక్యం చూపిస్తూ మాట్లాడుతున్నారు అన్నాను నేను. మన వాళ్ళు చాలామంది మాట్లాడతారు,
చదువు రాకపోయినా సరే వాక్యం విషయంలో అవగాహన దేవుడు మీకు ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిరిగి చెప్పలేక ఇబ్బంది పడతారు, కానీ ఇక్కడ మాత్రం కసరత్తు అవుద్ది. అది చెప్పింది కరెక్టా కాదా అని బెరీజు వేస్తారు మీరు. పో తెలుసు, కానీ తెలిసిపోద్ది, అది తెలిసిపోద్ది మీకే. ఎలా అంటే దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్పండి, అదంతా మీ అనుభవమా కాదా? చెప్పండి. ఎవరేది చెప్పినా మీరు చెప్పలేకపోయినా అర్థమవుద్దా లేదా? వాళ్ళు చెప్తున్నది అబద్ధమని, అది కరెక్ట్ కాదని ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు టాలీ చేసి చూపించినప్పుడు అర్థమైపోద్ది. ఆ అనుభవంలోకి వచ్చిన మీరు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, చాలామంది ఒక్కోసారి ఏం చేస్తారనుకుంటే, ఒక స్థిరమైన అభిప్రాయానికి రాకపోవడం, లేకపోవడం, అరే మనకెందుకులే, ఏదో బాబు ఈ గొడవ అయింది కదా ఇది చెప్పమంటే మనకెందుకులే అనుకొని ఒక స్థిరమైన అభిప్రాయానికి, ఒక సంగతిని నిర్ధారించడానికి రారు. మనకెందుకండి, ఇలా బయలుపరచవచ్చు, అలా బయలుపరచవచ్చు, ఈ సేవకునికి ఇంకోలాగా, ఆ సేవకుని మరొకలా చేసి ఉండొచ్చు, ఏది ఏమైనా మనకెందుకు అని అన్నవారు ప్రియులారా చెప్పాలనుకోండి, ఎప్పుడు కూడా వారు ఏలియా వ్యక్తిత్వాన్ని సంపాదించుకోలేరు. ఏలియాకు అలా ఉండదు. స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని అటో ఇటో తేల్చుకుంటాడు. ఏది సత్యమో అసత్యమో వెంటనే తేల్చేసుకుంటాడు, అంతే. ఈ చివరి దినాల్లో సంఘానికి కావలసినటువంటి ఈ లక్షణాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ఆత్మీయ విషయం కావచ్చు, లోకపరమైన విషయం కావచ్చు, ఏ విషయమైనా సరే ఒక స్పష్టత అంటూ నాకు కావాలి అంటాడు ఏలియా. అది ఏలియా తత్వం. మనకు కూడా అలాగిన ఆటోమేటిక్గా అబ్బుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయోమయము అనేదే ఏలియా జీవితములో, ఏలియా వ్యక్తిత్వములో లేదు. అర్థమైందండి? ఒక సహోదరుడిని పిలిచాను, అయ్యా 3 మెట్లు ఉన్నాయి కదా అంటే 7 ఉపకరణాలలో దేవుని సంకల్పం పట్టికలో 7 ఉపకరణాల్లో మొదటిదేమో బలిపీఠం, రెండోదేమో గంగాలు, మూడోదేమో సన్నిధి రొట్టెల బల్ల. అలాగే పండుగల్లో కూడా ఏంటంటుంది, పస్కా పండుగ, పులియని రొట్టెల పండగ, 3 ప్రథమ ఫలముల పండగ. ప్రథమ ఫలముల పండగలు అంటే యేసు ప్రభువారు తిరిగి లేవడం. ఈ 3వ మెట్టేటి, సన్నిధి రొట్టెల బల్ల అంటే రక్తమాంసాలు. ఈ రక్తమాంసాలు తీసుకునటం వల్ల 3వ దినాన ప్రథమ ఫలముగా లేచినట్లుగా మనము కూడా తిరిగి లేపబడతాం. ఇది అది సరిపోయింది కదా అంటే, ఏమోనండి వేరే సేవకు ఇంకోలా చెప్పారు, దాన్ని ఎలా చెప్తారు అంటే ఒక స్థిరమైన అభిప్రాయానికి వాళ్ళు రాలేరు. అర్థమవుతుందండి? ఇది సత్యమని చెప్పలేరు. పోనీ మనం చెప్పామనుకో, ఒరే నాయనా ఇదే సత్యం, ఇదే సత్యం అని చెప్పినప్పుడు ఏమన్నారు తెలుసా? ఇదే బాల్కనీ మీద, ఏంటండి యేసుదాస్ గారు మీరు చెప్పిందే సత్యం అంటారండి. ఎలాంటి వాళ్ళు తెలుసా మీరు? నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా మళ్ళీ మనకి. పోనీ నువ్వేదో చెప్పమంటే చెప్పడు, తడుముగా ఉంటాడు. పోనీ చెప్పిందేదో నేను రుజువు చేస్తే ఏమో ఇంకోటి అయ్యి ఉండొచ్చు కదా, పోనీ ఇంకోటి ఏదో చూపించమంటే చెప్పడు. అంటే దాని అర్థమేంటి? ఒక స్పష్టతలోకి, ఒక స్పష్టమైన అభిప్రాయములోకి, తాను స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించడంలోనికి రాలేరు పిల్లారా. కాబట్టి వారి ఏలియా వ్యక్తిత్వాన్ని ఎన్నడూ కూడా సంతరించుకోలేరు. కనుక పిల్లారు గమనించండి, మనము ఏలియా వ్యక్తిత్వంలో 3 ప్రధానమైన విషయాలు. ఒకటి చెప్తున్నాను, తన ఆలోచనలో న్యాయమైన స్పష్టత ఉంటుంది ఏలియాలో. అర్థమైందండి? తన ఆలోచనలో న్యాయమైన స్పష్టత. రెండవదిగా ఆ ఆలోచించిన తర్వాత ఒక అభిప్రాయాన్ని స్థిరపరచుకుంటాడు. న్యాయమైనటువంటి అభిప్రాయాన్ని స్థిరపరచుకుంటాడు. మూడవదిగా
తాను న్యాయముగా సమంజసంగా ఏర్పాటు చేసుకున్న ఆ అభిప్రాయాన్ని ప్రకటించడం మొదలెడతాడన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడు తనలో ప్రధానంగా ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగించేస్తాను. ఒక్క మహా ఎక్కువైతే మరొక 10 నిమిషాలు, అంటే అప్పటికి కరెక్ట్గా అనుకున్న టైం అయిపోతుంది. గమనించండి. కాబట్టి ఈ 3 విషయాలు ఏలియాలో ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారనుకుంటే, తాము ఉదాహరణ చెప్తాను, నేను బాగా వినండి. మొన్న రికార్డ్ అవుతుంది కదా, మొన్న మీ పాస్టర్ గారు అందరూ కలిసిన తర్వాత ఆగస్టు 15 రోజు ఏదో వాళ్ళకి తెలీదు, కొంతమంది సహోదరులు ఒక ఫోటో చూపించారు. అందులో ఒక బిల్లు ఉంది. ఆ బిల్లు పలానా ఈ పాస్టర్ గారు, అంటే పాస్టర్ గారు అని లేదు, ఆ ఇంటి పేరు ఉంది. ఆ ఇంటి పేరు గల పాస్టర్ గారు ఎవరో మాకు తెలుసు, బండి కూడా తెలుసు. అది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన బిల్లు. అది అందరూ చెప్తున్నారు, పలానా ఆ వ్యక్తి అంటే నేను నమ్మలే. కరెక్టే, బిల్లు కరెక్టే, నేను నమ్మలే. చూడండి, ఇలాంటి వాళ్ళని వీళ్ళు అనుకుంటున్నారు. పేర్లు నేను చెప్పలేదు, వాళ్ళు నాకు చెప్పి ఆ పేర్లు కూడా వాళ్ళ దగ్గర చెప్పలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తెలుసు కదా, మందు తాగి డ్రైవ్ చేస్తే దొరికిపోతారు కదా, ఆ బిల్లు అన్నమాట. 3,500 ఎంతో. సరే, అందరూ అంటున్నారు నేనేం చేశానంటే అప్పుడు నేను నమ్మలే. నాకు బైబిల్లో ఆధారాలు ఉండాలి కదా ఒకరిని అడగడానికి కూడా. కాబట్టి పలానా వ్యక్తి ఫోన్ చేశాను. ఎవరు? ఆ వ్యక్తికే, తమ్ముడు పలానా ఇలా అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారని చెప్పను, అడక్క తప్పు. నేనైతే వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవించలే. అంత చిన్న మైండ్ అయితే నాకు లేదు, తొందరగా అపార్థం చేసుకోను. కానీ ఇది నిజమే అన్నారు. నేను అనుకున్నా అని చెప్తాను చూడు. నీ బండి ఎవరో త్రాగుబోతే ఏదో నీ తమ్ముడు అన్నయ్య ఎవడో తీసుకెళ్ళి ఉండొచ్చు. అది దొరికిపోతే నీ బండి కాబట్టి, అది లైసెన్స్ గట్రా లేకపోతే నీ బండి పేరు మీద ఉంది కాబట్టి నీ పేరు మీదనే ఏం చేయాలి? ఫైన్ కట్టాలి. బహుశా నేనైతే అది ఊహించుకున్నాను. ఏంటి తమ్ముడు అంటే, అవునన్నయ్య, యాక్చువల్గా మా వీధిలో కుర్రోడు నా బండి తీసుకెళ్ళాడు, దొరికిపడి తాగేసి వచ్చాడు ఎదవ. అయితే మరి ఆడికి లైసెన్స్ లేని కారణం చేత బండి సీజ్ చేస్తానంటే, అప్పుడు మరి నా పేరునుంది కదా, వాడే డబ్బులు కట్టాడు కానీ నా పేరునుంది, బిల్లు నా ఇదిగో వచ్చిందన్న. కరెక్టే అన్న, నాకు తెలుసు తమ్ముడు, బహుశా అలా జరిగి ఉండొచ్చు, కానీ నీకోసం ఏదో అనుకున్నారు. నేను మళ్ళీ చెప్తాను వాళ్ళకి, ఇలా జరిగింది బాబు అని మళ్ళీ చెప్పాను ఆంధ్రంలో. అంటే అతని మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏమైంది? ఇప్పుడు పోయింది కదా. అలా స్పష్టత ఉండాలి ఎప్పుడైనా సరే. అప్పుడు చెప్పగా నమ్మడానికి ఏటి నీ బుర్రలో గుజ్జు లేదా నీకు? ఆడు గుజ్జుతోనే బ్రతుకుతున్నావా? జాగ్రత్తగా ఉండాలి. కనుక ఏలియా ఏంటంటే ఒక స్పష్టతను కోరుతాడు. దేన్ని పడితే దాన్ని నమ్మడు. న్యాయాలు విచారణ చేస్తారు, సత్యమేదో అబద్ధమేదో విచారణ చేస్తారు. ఇది అన్నప్పుడు ఒక అభిప్రాయానికి వస్తాడు. అభిప్రాయాన్ని చెప్పడానికి ధైర్యం కూడా ఉంటుంది, మోమాటం ఉండదు. మోమాటం లేకుండా అడిగాను నేను, తిరిగి మోమాటం లేకుండా చెప్పేశా. చాలామంది పిల్లారా ఈ మోమాటానికి బలైపోతారు. గమనించండి, పిరికితనం అంటూ ఏలియాకు లేదు, మోమాటం లేనివాడు. పిల్లారా గమనించండి, ఇతరుల యొక్క అభిప్రాయాలను వ్యతిరేకించడానికి, ఇతరుల యొక్క అభిప్రాయాలను గురించి మాట్లాడడానికి వెనుకాడే తత్వమే మోమాటం అన్నమాట, పిరికితనం. అరే నేను ఇలా అంటే ఆయన ఏదో అనుకున్నాడు, తన కోసం ఏదో అంటే ఆయన ఫీల్ అవుతాడేమో, వద్దు మనకెందుకు అనేది పిరికితనం. నిజానికి పిరికితనానికి మరో రూపమే మోమాటం. అర్థమైందండి? ధైర్యానికి మరో రూపమే నిర్మోహమాటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? ధైర్యానికి మరో రూపమే నిర్మోహమాటం. యేసయ్య మొహమాటం లేనివాడట. మత్తయి సువార్త చూడండి ఒకసారి, ఈ 2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను, చాలా టైం అయిపోయింది. 20వ అధ్యాయం 21వ వచనం. 20
21 లూకా 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 20:21. అవును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎవరి యందును మోమాటము లేక, ఎవరి లక్షణం అండి మోమాటం లేక మాట్లాడడం? యేసయ్య లక్షణం. ఆ లక్షణం ఎవరికి ఉంది? ఆ లక్షణం ఎవరికి ఉండాలి? ఇప్పుడు మనకు ఉండాలి. మోమాటం లేకపోవడం అంటే ధైర్యంగా చెప్పడం. ధైర్యంగా చెప్పాలనుకుంటే నువ్వు అనుకున్న అభిప్రాయం కరెక్ట్ అయి ఉండాలి. నువ్వు అనుకున్న అభిప్రాయం కరెక్ట్ అయి ఉండాలి అనుకుంటే నీ ఆలోచన కూడా సమంజసంగా ఆలోచించి ఉండాలి. నేను వాళ్ళ మధ్య వెళ్ళి ప్రకటించాను, తమ్ముడు ఇలా చేయలేదని. ఎందుకు చెప్పాను? రుజువైంది ఆల్రెడీ. నేను ఎవరికో చెప్పిన మాట నమ్మలే, తనకే అడిగాను, తనే చెప్పాడు. ఎస్, అందుకే ఆలోచనలో స్పష్టత, ఆ ఆలోచన స్పష్టత వచ్చిన తర్వాత ఒక అభిప్రాయం వస్తుంది. వాడు దొంగ, త్రాగుబోతా కాదా? కాదు, తెలిసింది. ఇంకా ఈ విషయానికి చెప్పడం భయం ఎందుకు? భయం ఎందుకు? ఏం చెప్పాలి? ధైర్యంగా తమ్ముడు తాగలేదు, ఇలా జరిగింది అని ధైర్యంగా ప్రకటించారు. వాడు ఏమైనా అనుకోండి. ఏమనుకోవడం ఏంటయ్యా? మీరు అతని కోసం అలా చూస్తూ దొంగేమో అనుకొని అనుమానం చూశారు. నేను డైరెక్ట్గా అడిగాను. దేవుడు అదే చెప్పమన్నాడు. నీ సహోదరుడు తప్పు చేస్తే అతని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ చెప్పమన్నాడు. నేను అదే చెప్పాను. తను తప్పు చేయలే, అడిగాను, ఇలా అనుకుంటున్నారు తమ్ముడు అంటే తిరిగి చెప్పారు. నేను తిరిగి ఎవరెవరైతే అనుకున్నారో వారి నోర్లు మూయించడానికి తిరిగి చెప్పాను. అంటే ఇప్పుడు ఆ సహోదరుని మీద తమకున్న తప్పుడు అభిప్రాయం పోయింది కదా, జరిగింది కదా. ఎప్పుడు కూడా ఏలియా నిర్మోహమాటంగానే మాట్లాడతాడు, అంటే ధైర్యంగా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గట్టిగా ప్రియులారా గమనించండి. మరొక 3 విషయాలు నేను చెప్పాను కదా, అది వీలైతే మీరు రాసుకోండి. ఏలియాలో 3 లక్షణాలు. ఒకటి, స్పష్టంగా ఆలోచించడం, మొదటి లక్షణం. రెండవదిగా న్యాయంగా ఆలోచించి సమంజసమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవడం, అది రెండో లక్షణం. 3 లక్షణం ఏంటంటే సమంజసమైన తన అభిప్రాయాన్ని ధైర్యంగా ప్రకటించడం, మోమాటం లేకుండా చెప్పడం. అందుకే రండయ్య మీరందరూ తేల్చుకుందాం, యెహోవా దేవుడైతే దేవుణ్ణి ఆరాధన చేద్దాం, బయలే దేవుడైతే బయలు ప్రార్థన చేద్దాం, రండి. ఎందుకు ఇలాగా 2 తలంపుల మధ్య ఇటు ఊగుతారు, రండి అని పిలిచాడు. అంతమంది నోరు మూసుకున్నారు, ఇటు కాక అటు కాక నోరు మూసుకున్నారు. చూసారా ఏమని చెప్పారు? సమాధానం వారు చెప్పలే. మన ఏలియా తత్వం కలిగి ఉండాలి. ప్రదేవుని బిడ్డలారా, ఇంకో విషయాన్ని నేను చెప్పేసి ముగిస్తాను, చాలా సమయం అయింది కదా. చూడండి ప్రియులారా, ఒకసారి గమనించండి. స్పష్టత, న్యాయము, ధైర్యము అనేవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది. ఏంటట? స్పష్టత, న్యాయము, ధైర్యం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది. ఇవి ఎక్కడైతే ఉంటుందో అక్కడే సత్యం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? స్పష్టత, న్యాయము, ధైర్యము ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది. ఈ 3 ఎక్కడైతే ఉంటుందో, అంటే స్పష్టత, న్యాయము, ధైర్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడే సత్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చాలామంది స్పష్టత పట్ల, న్యాయం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, కానీ ధైర్యం ఉండదు. చాలాసార్లు నేను సేవకుల మధ్య, సంఘములో విశ్వాసుల మధ్య స్పష్టంగా బోధించాను, న్యాయమైన సంగతులు కూడా చెప్పాను. చాలా ఆసక్తి కలిగి విన్నారు. అన్నా నువ్వు చెప్పింది సూపర్గా అర్థమైందన్నా, అంటే స్పష్టంగా అర్థమైందట. నువ్వు చెప్పిందంతా కరెక్టేనా నా వాక్యంలో? ఎస్ అన్న. అయితే ఇదే విషయాన్ని ఇతరులకు ప్రకటించావంటే, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ప్రతి ఆదివారం బల్ల తీసుకోవడం అంటే వాళ్ళు ఏమంటారు? అరే స్పష్టంగా గ్రహించావు,
బల్లారాధన న్యాయంగా ప్రతివారం తీసుకునేది సత్యమని తెలుసుకున్నావు, ప్రకటించడానికి మాత్రము ఏం లేదు, ధైర్యం లేదు. ధైర్యం లేని చోట సత్యము వెలువడదు. అర్థమవుతుందా? ధైర్యము లేని చోట సత్యము వెలువడదు. ప్రియులారా గమనించండి. అసలు చెప్పాలనుకుంటే వినండి ప్రియులారా, స్పష్టత పట్ల, న్యాయం పట్ల ఆసక్తి అయితే ఉండొచ్చు, కానీ ధైర్యం కూడా ఉండాలి. ధైర్యం లేనప్పుడు పిరికి వాడవుతాడు. పిరికి వాళ్ళకు సత్యం అర్థం కాదు, సరికదా. అసలు పిరికి వాళ్ళకు దేవుడు సత్యాన్ని ప్రత్యక్షపరచడు, అసలు దేవుడు వాడుకోడు కూడా. అర్థమవుతుందండి? సత్యము, ధైర్యం. అందుకే సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చెయ్యను, నీతిమంతుడు సింహం వలె గర్జించు. ఎందుకన్నాడు? తగులాడ్డానికా కాదు, సత్యం విషయంలో ధైర్యంగా చెప్పగలుగుతాడు. ఆ లక్షణం ఎవరికి ఉందండి? చెప్పాలి. ఏలియాకున్నది. హల్లెలూయా. అందుకే ప్రియులారా, అంత స్థిర నమ్మకం ఉంది కాబట్టి యెహోవాయే దేవుడు అని బహిరంగంగా ప్రకటన చేశాడు. ఎవరు? ఏలియా. చూడండి ప్రియులారా, ఆలోచనలో స్పష్టత లేకపోతే ప్రియులారా, తను చెప్పేటటువంటి సందేశాన్ని ప్రకటించేవాడా? ఏలియా ప్రకటించలేడు. స్పష్టత ఉంది, యెహోవాయే దేవుడు అని తేల్చుకుందాం అనుకొని. కాబట్టి మీరు ఒకవేళ పిరికి వారైతే సత్యం గోచరం కాదు, సత్యం దేవుడు నీకు బయలుపరచడు, అసలు పనికిరారు కూడా. అందుకని ప్రియులారా, ధైర్యము కూడా అవసరం. పౌలు కూడా మోమాటం లేదు, పేతురును కూడా గద్దించేశాడు. ఏవయ్యా నువ్వు ఇలా జీవించవచ్చా అని. యేసయ్య కూడా మోమాటం లేదు, ఏలియాకు కూడా మోమాటం లేదు, వెళ్ళాడు. యోహానుకు కూడా మోమాటం లేదు. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్పారు? ఏమయ్యా నీ సహోదరుని భార్యని ఉంచుకుంటావా నువ్వు అన్నారా లేదా? ఏలియా వెళ్ళి ఏమయ్యా నువ్వు ఇలా చేస్తావు ఏంటి, విగ్రహారాధన చేస్తారా, 3.5 సంవత్సరాలు వర్షం పడ చూడు అని అడితే యేసయ్య కూడా మోమాటం లేకుండా బోధించాడు. పౌలు కూడా మోమాటం లేకుండానే చెప్పాడు. తన భక్తులకు కావలసింది నిర్మోహమాటం, ధైర్యం. ఎటటి కావాలండి? స్పష్టత, ఆలోచనల్లో స్పష్టం అయిన తర్వాత న్యాయం అని ఒక అభిప్రాయం, ఆ అభిప్రాయాన్ని ప్రకటించడానికి సంసిద్ధులై ధైర్యం కూడా ఉండాలి. ఈ చివరి దినాల్లో ప్రతి సంఘం, ప్రతి విశ్వాసి అలా ఉంటేనే కడవరి కాల దీపస్తంభములో మనము ఉంటాం. ఏలియాల్లా ఎలుగుతాం, దేవుని కొరకు బ్రతుకుతాం, దేవుని కొరకు జీవిస్తాం. ఆ విధంగా మీరు ఆల్రెడీ చెక్కబడుతున్నారు, చెక్కబడబోతున్నారు అనేది నా ఆశ. చాలామంది ఆల్రెడీ చదువు రాకపోయినా ఏదైనా సందేశాన్ని చెప్పడానికి మన వారు భయపడరు. మార్క్ కావచ్చు, ఇస్సాక్ కావచ్చు, రూబేన్ కావచ్చు, ఇక్కడ స్త్రీలలో వీళ్ళు కావచ్చు. నాకు తెలుసు అండి చాలామంది. ఎందుకంటే స్పష్టంగా మనం గ్రహించే అభిప్రాయాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం. దేవుడు ఆ లక్షణాలు ఈ సంఘానికి, సార్వత్రిక సంఘానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇంకనూ మోషే లక్షణాల్లో కూడా మనకు చెక్కి ఆయన సంపూర్ణ సిద్ధి మన సంఘానికి, నాకు, మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రభా ఈ రోజున 30 మందిలుగా